హాయ్ అండి. పచ్చి చేపల పులుసు ఎలా తయారు చేయాలో మా స్టైల్లో, ముస్లిమ్స్ స్టైల్లో చూపిస్తానండి. నేను ఎలా తయారు చేసి చూడండి. ముందుగా 2 కేజీలు వాల్గా చేప తీసుకున్నానండి ఫ్రెష్గా. తర్వాత కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ, తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత తగినంత చింతపండు తీసుకోవాలండి చేపకి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసిన పౌడర్ అండి అది. తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. వేయించి గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేయించుకున్నానండి. చూడండి, ధనియాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ లైట్గా స్లిమ్లో వేయించాలండి. ఉల్లిపాయ, అల్లము అవన్నీ ఆ 2 వేయించుకుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నా దూరగా వేయించుకున్నానండి. తర్వాత కొబ్బరి తురుము ఇలా లైట్గా వేయించి అన్నీ మిక్సీ పడుతున్నానండి. మీకు చూపించిన విధంగా ఈ ఐటమ్స్ కూడా గ్రైండర్లోనే వేసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఈ మసాలా చేపకి మొత్తం కలిపేసేసి చింతపండు పులుసు, రెండు కేజీల చేపకండి. తర్వాత ఆయిల్ కూడా మొత్తం కలిపేసి ఒకేసారి పెట్టేస్తానండి. ఎలా ఉందో చెప్పండి. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మొత్తం ఐటమ్స్ కలిపేసేసి ఒకేసారి పెట్టేస్తానండి స్టవ్ మీద. తర్వాత ఉడికిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉడికిన తర్వాత స్మెల్ మటుకు భలే వస్తుందండి. మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి.